ఉండాల్సిన అవసరం ఉంది. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్తాను. ఒకసారి నేను ఇది ప్లే చేస్తున్నాను. ఇది వాయిస్ అక్కడ అనౌన్స్ చేస్తున్నారు, మీరు చూడండి. అక్కడ ఆడియో బహుశా వస్తుందో లేదో ఒకసారి. ఆడియో వినబడుతుందా? ఆడియో వస్తుందా? ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా నాలా దగ్గరికి వెళ్ళకూడదు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ప్రజల తరఫు నుంచి ముఖ్య గమనిక, మన హిమాయత్ సాగర్ చెరువు దర్వాజలు మరికొద్ది క్షణాల్లో వదలడం జరుగుతుంది. దయచేసి కాలనీ ఎవరు కూడా ప్రజలందరూ కూడా ఎందుకు చూపించామంటే, హిమాయత్ సాగర్ రాత్రి గేట్లు ఎత్తబోతున్నారు. రాత్రి 10 గంటలకి ఇప్పుడు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తబోతున్నారు. సో హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, హిమాయత్ సాగర్ నీళ్లు వదిలితే ఏమవుతుంది, మళ్ళీ వచ్చి మనకు కలిసేది హిమాయత్ సాగర్ అయినా గండిపేట అయినా మూసీలోకి మళ్ళీ వాటర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హిమాయత్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. కాబట్టి రాత్రి 10 గంటలకు ఒక గేటు ఎత్తి దిగువకు నీటు విడుదల చేయనున్న జలమండలి అధికారులు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలందరూ కూడా రాత్రి అప్రమత్తంగా ఉండాలి. ఆల్రెడీ బండ్లగూడ జాగిరి మున్సిపాలిటీలో అక్కడ అనౌన్స్ చేశారు. సిఎస్ ఆల్రెడీ సమీక్షించారు. నేను ఒకసారి సిఎస్ సంబంధించిన ఫోటోస్ చూపిస్తాను. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో, మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని కెమెరాస్ కూడా ఉన్నాయి. కెమెరాస్తో ఆయన స్వయంగా మానిటర్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆల్రెడీ ఆయన 3 పోలీస్ కమిషనర్లతో ఈ తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం అన్ని మన తెలంగాణ వ్యాప్తంగా, తర్వాత హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. దాని ద్వారా ఎక్కడ పరిస్థితి ఉందని స్వయంగా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆయన మానిటర్ చేశారు. కొద్దిసేపటి క్రితం ప్రెస్ రిలీజ్ కూడా ఇష్యూ చేశారు. జిహెచ్ఎంసీ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏ విధమైన ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని రామకృష్ణారావు ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సిఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణను, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, విద్యుత్ విభాగం సిఎండి ముషరఫ్ అలీ, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, 3 పోలీస్ కమిషనరేట్ల కమిషనర్లు అంటే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అదేవిధంగా మిగతా అవినాష్ మహంతి, సైబరాబాద్ కమిషనర్, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అందరూ కూడా పాల్గొన్నారు. కలెక్టర్స్ హైదరాబాద్ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో కలెక్టర్లు పాల్గొన్నారు. సో సిఎస్ ఏం చెప్పారంటే 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. వాటర్ లాగింగ్ పాయింట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ముఖ్యంగా ఐటీ కారిడారు, టైమ్స్ ఆఫ్ ఇండియా, రాజ్ భవన్, షేక్పేట్ ఏరియాల్లో నీటి నిల్వ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉందని చెప్పారు. ప్రజలు విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండొద్దని చెప్పారు. హైదరా అధికారులు ఖచ్చితంగా సమన్వయం చేసుకోవాలని చెప్పారు. తర్వాత హైడ్రా టీం కూడా మేము 250 టీములు పనిచేస్తున్నాయని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, జిహెచ్ఎంసీ అందరూ కూడా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. 250 విద్యుత్కు సంబంధించి సమస్యలు రిపోర్ట్ అయ్యాయి. కరెంటుకు సంబంధించి 250 సమస్యలు. చాలా చోట్ల కరెంట్ లైన్ దిగిపోతాయి, కరెంట్ ఆఫ్ ఉంటుంది. సో ఇప్పుడు కరెంట్ ఆఫ్ ఉండడం ఉత్తమం. సో ఇందులో 149 సమస్యలు కరెంట్ డిపార్ట్మెంట్ పరిష్కరించింది, పవర్ డిపార్ట్మెంటు. మిగతా ఫిర్యాదులు 30 నిమిషాల్లో పూర్తవుతాయని చెప్పారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు. సో ఒకటి ఏంటంటే రాత్రి అలర్ట్, మూసీ పరివాహక ప్రాంతాల వాళ్ళు అలర్ట్ గా ఉండాలి. హిమాయత్ సాగర్ నుంచి గేట్లు రిలీజ్ చేస్తున్నారు. రాత్రి 10 గంటల ప్రాంతాల్లో గేట్లు ఎత్తుతున్నారు. అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళని ఏమైనా సురక్షిత ప్రాంతాలకు అంటే మూసీ ఇప్పుడు పూర్తిగా నిండలేదు. ఇప్పుడే మన సురక్షిత ప్రాంతాలు కాదు కానీ రాత్రి ఒక కన్నేసి ఉంచాలి అంతే. అంటే అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు మూసీ ఎక్కడ చాదర్ ఘాటు బ్రిడ్జ్ దగ్గర అక్కడ వెళ్లేవాళ్ళు, తర్వాత కొంత మనకి ఉంది కదా మలక్పేట దగ్గర, ఎక్కడెక్కడ మూసీ కొంచెం ఇళ్లకు దగ్గరలో ఉందో అక్కడ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఒకటి మీకు ఏదైనా ఉంటే గనక 040 all ones 040 అన్ని వన్స్ నెంబర్ ఒక 040 దీన్ని అసిస్టెన్స్ కోసం కాల్ చేయండి. 100 నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. అటు శ్రీధర్ బాబు కూడా రెస్పాండ్ అయ్యారు. రాత్రంతా కూడా రంగారెడ్డి జిల్లా మినిస్టర్ కాబట్టి రంగారెడ్డి జిల్లా గంట వ్యవధిలో ఉంది కాబట్టి అలర్ట్గా ఉండాలని ఆయన కూడా చెప్పిన పరిస్థితి. సో అందరూ కూడా అలర్ట్గా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది.
నెక్స్ట్ 1 వీక్ కూడా రెయిన్స్ ఉంటాయి.